హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ పేజెస్ ఆఫ్ శ్రావి. ఈ రోజు అయితే నేను మటన్ కీమా కర్రీ చేస్తున్నా కుక్కర్లో. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా వేడెక్కిన కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని అవి బాగా వేయించుకోవాలన్నమాట. ఈ రెసిపీకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ మటన్ కీమాకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకున్న కీమాని దాంట్లో వేసి చక్కగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కుక్కర్ మీద మూత పెట్టాలి, విజిల్ లేకుండా. అలా చేస్తే మటన్ కీమా చక్కగా నూనెలో ఫ్రై అవుతుంది. కొంచెం కుక్ అయ్యి నీళ్లు కూడా పైకి ఊరుతాయి అనమాట. ఈ స్టేజ్ లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకుంటున్నా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా. నేనైతే మటన్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయింది. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీగా అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలుపుకుని ఒక 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ అయితే వేసేసుకుని బాగా కలుపుకుని తర్వాత మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుంటున్నాను. విజిల్ పెట్టాక సిమ్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. అప్పుడే మటన్ కీమా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దాని తర్వాత ప్రెషర్ తీసేసి చూస్తే ఇలా నూనె పైకి తేలుంటుందన్నమాట. ఇంకా మన మటన్ కీమా అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.